నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. దేవాలయం గురించి లేదా క్రీస్తు కోరుకుంటున్న దేవాలయం గురించి ప్రార్థన చేసుకుందాం. విడిపింపబడాలి అని అనేక కట్ల నుంచి విడిపింపబడాలి అని, అనేక శారీరకమైన ఆలోచనల నుంచి విడిపింపబడాలని, ఆత్మ సంబంధమైన మందిరములుగా ఒక్కొక్క బిడ్డ కట్టబడాలి అని, ఒక్కొక్క కుటుంబం కట్టబడాలని ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ప్రభు వాగ్దాన పూర్వకంగా కొన్ని మాటలు ఈరోజు మన కొరకు ఇస్తున్నారు. వాటిని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉందాం. రండి వెళ్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం కలిపి చదువుకుందాం. 25, 24, 26. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 25, 26 వచనాలు. వచనంలో వ్యర్థము చేయవాడను, సోదగాళ్లకు వెర్రివారిగా చేయవాడను, జ్ఞానులకు వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చే ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. ప్రగల్భల ప్రవచనములను వ్యర్థము చేయవాడను. ఈ గొప్ప గొప్ప ప్రవచనాలు, గొప్పలకి పోతున్న ప్రవచనాలు, సోదిగండ్రుల వెర్రి మాటలు, సోది ఇవన్నాయి చూసారా? ఇవన్నిటినీ కూడా దేవుడు వ్యర్థముగా చేసి వెర్రి వారినిగా వారిని చేస్తున్నారట. హల్లెలూయా. ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకోవాల్సిన సమయం ఇది. హల్లెలూయా. ఇదిగో సోదిగండ్రు ఇంతవరకు వచ్చి ఏదేది వాగి వెళ్ళారో, ఏదేది మాట్లాడి వెళ్ళారో వాటన్నిటినీ కూడా ఈ రోజు దేవుడు వ్యర్థపరుస్తున్నారు. ఆమేన్. అంతేకాదు, జ్ఞానులను వెనక్కి తిప్పి వారి విద్యను కూడా అవిద్యగా చేస్తున్నారట. అర్థం, వారి విద్య దేవుని సంగతులను రిసీవ్ చేసుకోవడానికి పనికి రాని దానిగా చేస్తున్నారట. ఆమేన్. దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని ఏమేమైతే ఈ లోకపు నీతి అంతా కూడా పామి పులిమి కొత్త పద్ధతులు, మనుషులు కల్పించిన పద్ధతులు తీసుకుని వచ్చి ఇది ఇలాగే అని చెప్పి ఏమేమైతే విద్యావంతులు అని చెబుతున్న వారు గొప్పగా వాటిని అందని ఎత్తులో పెట్టారో, ఇదిగో జ్ఞానం అనే తాళపు చెవి ఎత్తుకుపోయిన వారు వారి విద్యను అమల్లో పెట్టి దేవుణ్ణి దూరం చేస్తున్న ఆ విద్యను దేవుడు అవిద్యగా చేస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అంతేకాదు, ప్రభు ఈరోజు మాట ఇస్తున్న మాట రిసీవ్ చేసుకుందాం. నేనే నా సేవకుని మాట రూఢీపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడిననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే అని చెబుతూ ప్రభు చెప్తున్న ఆ రెండు మాటలు కూడా ఇంకా చదువుకుందాం. చూడండి. నేనే నీ నదులను ఎండ చేయువాచున్నాను, ఎండిపోమ్మని ప్రవాహంతో నేనే చెప్పుచున్నాను. కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు
దేవాలయమునకు పునాది వేయబడిననియు నేను చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇది మొత్తం ఎక్కడ జరుగుతున్న కార్యం, ఎప్పుడు జరుగుతున్న కార్యం అంటే ప్రభు అసలు కోరేష్ ఇంకా రాకముందే, భూమి మీదకి రాకముందే ప్రభు ఈ మాటలను చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఈ అంత్యకాల దినముల్లో ఒకసారి ఆలోచించండి, ముఖ్యంగా సంఘమునకు ప్రధాన శత్రువుగా ఉన్నది ఎవరు అంటే బబులోను, మహాబబులోను. బబులోను ఇప్పుడు ఎలా తయారైంది? మహాబబులోనుగా తయారైంది, అవతరించింది. అండ్ బబులోనుకు స్టార్టింగ్ ఏంటి, ఎండింగ్ ఏంటి, వైశాల్యం ఏంటి అని బైబిల్లో గనక చూస్తే మనకు హిందూ దేశం మొదలుకొని కూష దేశం వరకు అనే వాక్యంను మనకి ఇస్తున్నారు. దాని వైశాల్యం పూర్తిగా ప్రపంచం అంతా వ్యాపించిందని అర్థం. ప్రతి అపవిత్రతకు ఉనికి పట్టుగా ఉన్న ఈ మహాబబులోను నుండి విడుదల పొందడానికి, మరలా మందిరంగా కట్టబడటానికి ప్రభు ఎవరికి ఆజ్ఞ ఇస్తున్నారంటే కోరేషు అనే ఆ రాజు ద్వారా ఆజ్ఞ ఇస్తాను అని ముందుగానే చెప్తూ ఉన్నారు. అలా ఆయనను పిలుస్తున్న పిలుపు కూడా నా మంద కాపరి అని పిలుస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. ఒక్క మాట అడగనా, కోరేషు దేవుడు ఏర్పరచుకున్న యాజకుడా, లేదా యూదుల్లో నుంచి వచ్చిన యాజకుడా, లేవీయుల్లో నుంచి వచ్చిన యాజకుడా, బెన్యామీను గోత్రం నుంచి వచ్చిన రాజా? ఏమి కాదు. అసలు సంబంధమే లేని ఒక వ్యక్తి ఇదిగో బబులోన్లోనే పుట్టి బబులోన్లోనే ఉండి రాజుగా, అక్కడ పారసీకుల నుండి వచ్చిన వాడు. తన జన్మస్థలం, తన పుట్టుక, తన పెరిగిన ఏరియా అంతా కూడా తోడేళ్ల మధ్యలో. ఎంతగా తనని దేవుడు రాటు తేల్చారంటే హల్లెలూయా, తనని పిలుచుకుంటున్న పిలుపే నా మంద కాపరి. అర్థం, నా మందను కాసే కాపరి. నా దేవాలయం గురించి ఆయన మాట్లాడుతున్నారు. నీవు కట్టబడదు అనియు, దేవాలయం నాకు పునాది వేయబడదు అనియు నేను చెప్పుచున్నాను అని ఆజ్ఞ ఇవ్వడానికి వెళ్ళి మీ స్వస్థలానికి వెళ్ళి ఆ దేవునికి, ఆ ఆకాశంనకును భూమికిని దేవుడైన వానికి మీరు దేవాలయం కట్టండి అని చెప్పి ఆయన ఒక ఆజ్ఞ భూమి మీద ఇచ్చినట్లుగా ఆయన కొరకు పనిచేస్తున్న ఒక రాజుగా దేవుడు నియమించుకున్నారు. అటువంటి వ్యక్తి గురించి ముందుగానే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆలోచించండి, అంటే ఈయన ఇలా జరగడానికి ముందు యాకోబును, యూదాను ప్రగల్భ వచనాలు చెప్పుతున్న, వ్యర్థముగా మాట్లాడుతున్న వారి చుట్టూ ఉన్నారని అర్థం. సోదెగాండ్రులు వారిని అల్లుకొని చుట్టూ ఉన్నారని అర్థం. జ్ఞానులు అని చెప్పబడుతున్న వారు వారిని పరిపాలిస్తూ వారిని దేవుని పనికి ఆటంకంగా నిలబడుతూ ఉన్నారని అర్థం. వారందరినీ కూడా దూరము చేసి దేవుని పనిని జరిగించుకుంటారట. ఎంతమందికి అర్థమవుతుంది? ఓ హల్లెలూయా. వెలుగు రాగానే, సత్యం రాగానే చీకటి పని అయిపోయింది, అబద్ధం పని కూడా అయిపోయింది. నీ హృదయం దేని గురించి అభిలాష కలిగి ఉంది రోజు చెక్ చేసుకో. సత్యం కొరకు ఆరాట పడుతున్న ఒక హృదయం ఉందా? అయితే నువ్వు వెతుకుతున్నావా? ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. దానికి ఆటంకంగా మధ్యలో ఎంత మంది సోదిగాండ్లు ఉన్నా దేవుడు వారి మాటలను, వారిని వ్యర్థపరుస్తూ తొలగిస్తారు. ఆమేన్ అని బిగ్గరగా చెప్తాం.
ఎందుకంటే యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకున్నాము. 21వ వచనం, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. చెప్పండి అన్నమాట, నీవు నా సేవకుడవు, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. నేను నిన్ను నిర్మించుతుని. ఇంకొక మాట, ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. హల్లెలూయా. ప్రభు ఈ మాటలు భూమి మీదకి వచ్చి చెప్పట్లా, పై నుండి చూస్తూ చెప్పుతున్న మాటలు. నీ మీద ఉన్న ప్రణాళిక నేను మర్చిపోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నా సేవకుడివై ఉన్నావయ్యా, నిన్ను నేను మర్చిపోజాలను. హల్లెలూయా. నిన్ను నిర్మించింది నేనే వావ్. అని ప్రభు చెప్తున్నారు. ఈ రోజు రిసీవ్ చేసుకుంటున్నావా? నీకు ఆటంకములన్నీ తొలగిపో సమయం. అందుకే చూడండి, ప్రభు చెప్తున్నారు, మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోనట్లుగా నీ పాపములను తుడిచి వేసి ఉన్నాను. ఎంతకంటే గొప్ప శుభవార్త ఇంకేం కావాలి? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమె నేను చెప్తాను. ఎప్పుడైతే ప్రభు మన జీవితాల్లో ఈ కార్యం చేస్తున్నారో అర్థం, బబులోనులోనే ఉండొచ్చు, బబులోను చుట్టూ ఉండవచ్చు. ఇదిగో ఈ కార్యం మనలో జరిగితే మనం బబులోనే ఉన్న యెరూషలేముతో కనెక్షన్ లో ఉంటాం. ప్రభు చెప్తున్న మాట రిసీవ్ చేసుకుందాం. నీ అతిక్రమములను నేను తుడిచి వేసి ఉన్నాను, నీ పాపములను తుడిచి వేసి ఉన్నాను. నేను ఒక మాట చెప్పిన, ప్రభువే జ్ఞాపకం చేసుకోరట, నువ్వు కూడా విడిచిపెట్టినానా? నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. విమోచకుడైన వాడు మాత్రమే చెబుతున్న మాట అది. నేను విమోచించాను. నువ్వేం చేయాలా? నా తట్టు మల్లుకో. నీ పాత మాటలు విడిచిపెట్టు, నీ పాత ఆలోచనలు విడిచిపెట్టు. ఆలోచించు, 10 అడుగులు ముందు వెళ్ళి ఆలోచించు. నేను ఈ వ్యక్తితో ఇలా చేతులు కలిపితే, నేను ఈ వ్యక్తితో ఇలా మాట్లాడితే ప్రభుకి ఇష్టమా కాదా అని ఆలోచించు. దేవుని చిత్తమా కాదా అని ఆలోచించు. ప్రతి అతిక్రమం, క్రమం కాని ప్రతి మాట రిసీవ్ చేసుకుని, ఇదిగో ఇంతకాలం చేసిన ప్రతి అతిక్రమంను దేవుడు మంచు విడిపోయినట్లుగా విడిపోజేస్తాడంట. క్రమముగా లేని ప్రతి పద్ధతి ఇంతవరకు ఆటంకంగా ఉందేమో దాని అంతటినీ కూడా దేవుడు తొలగిస్తానని చెప్తుంటే, ఆయన తట్టు మల్లుకోమని చెప్తుంటే నువ్వెందుకు అందులోనే ఉంటున్నావు? బయటికి రా. ఒక బిడ్డ పుట్టిన వెంటనే ఆ గర్భంలో ఉన్నప్పుడు ఎదగడానికి వాడిన ఆ బిడ్డ ఆ గర్భంలో తిరగడానికి దేవుడు పోలేడని ఆ బిడ్డ చుట్టూ పెట్టి ఉంటారు. బిడ్డ బయటికి వచ్చిన తర్వాత అవన్నీ కానీ ఆ మొత్తం రక్తపు మడుగులు కానీ ఇవన్నీ తొడవా? క్లీన్ చేయవా బిడ్డని? అలా చేయడానికి ఒక పాపి దేవునిలోనికి వస్తే అలా తుడవడానికి ఎవరు లేరండి, ఎవ్వరు లేరు. ఆ నాభి సూత్రానికి కూడా ఒక కట్టు కట్టడానికి కానీ, దాన్ని కొంచెం కేర్ చేయడానికి, ఆ బేబీని కేర్ చేయడానికి కానీ ఎవరు లేరు. దేవుడు చెప్తున్న మాట, నేను చూసుకుంటాను. ఆమె నేను చెప్తాను. నాకు మాట చెప్పిన, నీ లెక్కలన్నీ తారుమారయ్యే సమయం ఇది. నువ్వెవరిని రాజు అనుకుంటున్నావు, వారు రాజు కాదని. నువ్వెవరు కాదనుకుంటున్నావు, వాళ్ళే రాజు అని నీకు చూపిస్తారు.
యెహోవా ఆ కార్యము సమాప్తం చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి, పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీత నాదం చేయుడి. యెహోవా యాకోబును విమోచించును. ఇశ్రాయేలులో తన్ను తాను మహోన్నతునిగా కనపరుచుకొనును. సృష్టి సంతోషించమని ప్రభువే చెప్తున్నారండి. ఎందుకు తెలుసా? సృష్టి పెడుతున్న మూల్గులు ఆయన సన్నిధికి చేరుతున్నాయి గనుక. అపవిత్రతకు కట్టుబడి జరిగి అలా కట్టుబడి ఉండలేక సృష్టి మూల్గుతూ ఉంటే ఆ మూల్గులు ప్రభువుకి వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ప్రభు చెప్తున్నారు, నేను విమోచించి ఉన్నాను, మీరు ఆర్భాటించండి. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయండి. హల్లెలూయా. నువ్వు సంగీత నాదం చేసినా చెయ్యకపోయినా, నువ్వు సంతోషించినా సంతోషించకపోయినా, పర్వతములు అరణ్యము అందులో ఉన్న ప్రతి వృక్షం సంగీత నాదం చేయమని దేవుడు ఆజ్ఞయిస్తే అవన్నీ చేస్తాయి. ఇవన్నీ దేని కొరకు చేస్తున్నాయో తెలుసా? ఇవన్నీ దేని కొరకు ఎదురు చూస్తున్నాయో తెలుసా? సోదగాండ్లను వెర్రివారిగా చేసి జ్ఞానులను వెనకకు తిప్పి వారి స్టడీస్ అన్ని కూడా వ్యర్థపరిచి ప్రగల్భాలు పలికిన ప్రతి వచనాన్ని కూడా వ్యర్థం చేసి దేవుడు ఆయన సేవకుని మాటను రూఢీపరుస్తూ ఆయన దూతల ఆలోచనను నెరవేరుస్తున్నారు. అంతేకాదు యెరూషలేము నివాస స్థలమగునని యూదా నగరులు కట్టబడునని ఆయన ఆజ్ఞ ఇచ్చినారట. దాని పాడైన స్థలములను బాగు చేసే పూచి ఆయన తీసుకున్నారు గనుక సంతోషించేవారు భూమి మీద ఎవరు కనపడలేదేమో, సృష్టి మొత్తం సంతోషించమని ప్రభువే చెప్తున్నారు. హల్లెలూయా. హలో, నువ్వు కట్టబడుతున్నప్పుడు నీకు భూమి మీద ఎవరు సంతోషం కనబడలేదేమో, నీ చుట్టూ ఉన్న ప్రకృతిని ఒకసారి చూడు, అందులో చేస్తున్న సంగీత నాదం కూడా నీకు వినిపిస్తుంది. వృక్షాలు చేస్తున్న సంగీతం నీకు వినపడును గాక. అరణ్యం చేస్తున్న సంగీత నాదం నీకు వినపడును గాక. పర్వతములు కూడా, మెట్టలు పర్వతములు అన్ని కూడా సంగీత నాదం చేస్తున్నాయి, అవి నీకు వినపడును గాక. ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుని చెప్తున్న మాటలు ఇవి. ఆయన సోది చెప్తున్న వాళ్ళని, ఈ ప్రగల్భాలు పలుకుతున్న వాళ్ళని ఎలా వ్యర్థపరుస్తారో చూద్దాం. కానీ ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. మహోన్నత శుద్ర ప్రభా, స్తుతి స్తుతి స్తోత్రం 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 తండ్రి. రాజన్న తండ్రి ప్రభా, మీరు మాకు దానం ఇచ్చుచున్నారు నాయన, మీకు వందనాలు. మమ్మల్ని విమోచించుచున్నారు నా తండ్రి, మీకు స్తోత్రములు. అవును రాజా, నేనే నిన్ను విమోచించుచున్నానని చెప్పిన దేవుడవు నా తండ్రి ప్రభా. ఆయన నా యొద్దకు మల్లుకొన్నది అని చెప్పుచున్నావు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకే స్తోత్రములు స్తోత్రములయ్యా. ఆయన ఆకాశములు ఉత్సాహధ్వని చేస్తున్నాయి, భూమి అగాధ స్థలములు ఆర్భాటము చేస్తున్నాయి, పర్వతములు
అరణ్యములు అందులోని ప్రతి వృక్షము కూడా సంగీత నాదం చేస్తున్నదని ఇవి అన్ని మాకు వినపడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. నాయనా నా తండ్రి, యాకోబును విమోచించిన దేవుడవు నీవే నా తండ్రి. మీకు వందనాలు సమర్పించుకుంటున్నాం ప్రభా. మీకే స్తోత్రములు. నాయనా నా తండ్రి, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకునే దేవుడవు నీవే నా తండ్రి ప్రభా. మీరే నా తండ్రి ప్రభా. నాయన మమ్మల్ని నిర్మించి ఉన్నారని చెప్పిన దైవమా మీకు స్తోత్రములు, స్తోత్రములయ్యా. నాయన నీవు నాకు సేవకుడవై ఉన్నావని మీరు సెలవు ఇచ్చి ఉన్నారు ప్రభా. మీకు వందనాలు. నాయన నా తండ్రి, నేను మిమ్మల్ని మర్చిపోలేనని చెప్పుచున్నావు ప్రభా. మీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. నాయన నా తండ్రి ప్రభా, అనేకమైన ప్రగల్భాలు పలికినటువంటి ప్రవచనాలంతటినీ వ్యర్థము చేయవాడవు నీవేనా తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రతి సోదగాండ్రి యొక్క వెరితనాన్ని వారిని వెరితనంగా చేస్తున్న దేవా మీకు స్తోత్రములయ్యా. నాయన తండ్రి ప్రభా, వారి జ్ఞానులను వెనక్కి పెట్టి వారి విద్యను అవిద్యగా మారుస్తున్న ప్రభా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన నా తండ్రి ప్రభా, మీకే స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. అంతేగాక నా తండ్రి ప్రభా, నాయన మీరు మీ దూతల యొక్క ఆలోచనలు నెరవేర్చు యెరూషలేము నివాస స్థలాలను కడుతున్న దేవుడవై ఉన్నారు కనుక మీకు వందనాలు. నాయన నా తండ్రి, మీరే యూదా నగరులను అన్ని కట్టబడినని యెరూషలేము నివాస స్థలమగునని ఆయన నా తండ్రి ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. పాడైపోయిన స్థలములన్నిటినీ బాగు చేయి దేవుడవై ఉన్నారు ప్రభా. మీకు వందనాలు, వందనాలు సమర్పించుకుంటూ నాయన నా తండ్రి, వీటి యొక్క వాగ్దానంను దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన మీరు సంఘముతో మాట్లాడుతున్న ఈ మాటలన్నీ కూడా చెవిగలవాడు వినట్లుగాను నాయన నా తండ్రి, మేము ఈ దినములన్నీ కూడా రిసీవ్ చేసుకుంటుండగా మా జీవితంలో నా తండ్రి ప్రభా మమ్మల్ని విమోచించి నా తండ్రి రాజా నాయన మీరు గొప్ప కార్యంలో మా జీవితాల్లో జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకొని ఉత్సాహధ్వని చేసే బిడ్డలుగా మేమందరము తయారవుటకు సాయం చేసి నడిపించి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. రండి వెళ్దాం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం నుండి కొన్ని మాటలు చూడటానికి ప్రయత్నం చేద్దాం. రండి. అప్పుడు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు బేతేల్లోని యాజకుడైన అమధ్య, చెప్పండి ఎవరు? అమధ్య అని చెప్తాం. అమధ్య ఎవరండి? యాజకుడు. ఎక్కడ? బేతేల్లోని యాజకుడు. ఈ అమధ్య ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు రాజైన యెరోబామునకు వర్తమానం పంపిస్తున్నాడు. ఏమని? ఇశ్రాయేలీల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు అని ఒక వర్తమానం పంపిస్తున్నాడు. కొంచెం జాగ్రత్తగా విందాం. ఆమోసు దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్త, పశువుల కాపరిలో నుండి ఏర్పరచుకున్న ప్రవక్త. ఇప్పుడు ఒఫీషియల్ గా యాజకుడు అమధ్య. హలో, అర్థమవుతుందా? ఒఫీషియల్ యాజకుడు ఎవరండి? అమధ్య. దేవుడు ఏర్పరచుకున్న అసలు సంబంధమే లేని ఒక ఏరియాలో నుంచి పిలుచుకున్న కాపరి పశువులు కాపరి, ఏదో పశువులు కాసుకుంటూ అలా ఉన్నప్పుడు దేవుడు పిలుచుకొని నేను చెప్పిన మాట నువ్వు వెళ్ళి చెప్పు అని ఏర్పరచుకున్నారు దేవుడు ఆమోసుని. ఎవరిని? ఆమోసుని. ఇప్పుడు అమధ్య ఆమోసుకు వ్యతిరేకంగా, వింటున్నారా? అమధ్య ఆమోసుకు వ్యతిరేకంగా రాజుకి వర్తమానం పంపిస్తున్నాడు. ఏమని పంపిస్తున్నాడంటే, అయ్యా యెరోబాము రాజా, అమధ్య రాసి పంపిస్తున్నాడు. ఏమని? ఆమోసు నీ మీద కుట్ర చేస్తున్నాడని. నిజానికి ఆమోసు కుట్ర ఏమి చెయ్యట్లా, దేవుడు చెప్పిన మాటను యాజ్ ఇట్ ఈస్ చెప్తున్నాడు అంతే. హలో, వినిపిస్తుందా?
వింటున్నారా? ఇప్పుడు చూడండి, యెరోబాము ఖడ్గము చేత చచ్చుననియు ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోదురనియు ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియచేసెను. ఏమండి, వీళ్ళు చెరలోనికి వెళ్ళిపోబోతున్నారని, సిద్కియా రాజు తర్వాత వీళ్ళందరూ బబులోన్లోకి వెళ్ళిపోతారని, ఇవన్నీ కూడా ముందుగా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు కదా. ఆయన ఒక ప్రవచనం చెప్పమంటేనే కదా ఆయన ప్రవక్తలు చెప్పగలరు. అవునా కదా? చెప్పండి. ఒకసారి ఆలోచించండి. పరలోకంలో ఒక మాటలు జరుగుతున్నాయి, అవి ప్రవచనాత్మకంగా దావీదు నోట్ల నుంచి వచ్చాయి. అందులో ఒక మాటే మనం ధ్యానించుకుంటూ ఉన్న, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన మాట అని. ఏది? కుడి పార్శ్వంన కూర్చోవడం, శత్రువుల్ని పాదపీఠంగా చేయడం. ఇదంతా ఒక వచనంలోనే ఉంది. మరి అది నెరవేర్చబడడానికి, సగం నెరవేర్చబడడానికి ఇంతకాలం పట్టింది. మిగిలిన సగం నెరవేర్చబడుతుందా లేదా? వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు తాను చెప్పితే తప్ప, ఆ పరిశుద్ధాత్ముడు రివీల్ చేస్తే తప్ప ఎవరు ప్రవచింపగలరు? సత్యము ప్రవచింపబడుతున్నప్పుడు వ్యతిరేకంగా నిలబడుతూ దేవుని మాటకు ఆటంకంగా నిలబడుతున్న వారి విద్య ఎందుకో? అమధ్య విద్య మొత్తం ఏమైంది? అమధ్య దేవునికి యాజకుడుగా ఉన్నాడు, అఫీషియల్ యాజకుడు. అమ్మా, నువ్వు దేవునితో ఉన్న యాజకుడు అయితే నువ్వు దేవుని నుండి వచ్చిన ప్రవక్త ఎవరో కాదో నువ్వు గుర్తుపట్టవా? అంటే అవసరత ఉందా లేదా? అది చెప్పండి. సంఘమునకే ఆ అవసరత ఉంది కదా, మరి యాజకుడికి ఉందా లేదా? అబద్ధం ఏదో, సత్యం ఏదో, వెలుగేదో, చీకటి ఏదో గుర్తుపట్టవలసిన అవసరత యాజకులకి ఉందా లేదా? ఉంది. ఉంది. నీకు నార్మల్ ఏదో తెలియకపోతే అబ్నార్మల్ ఎలా నువ్వు గుర్తుపడతావు? ఏం చెయ్యాలో ఎలా అర్థమవుతుంది? యాజకునికి దేవుడిచ్చిన బాధ్యత ఎంత గొప్పదో తెలుసా? ఒక కుష్ఠరోగు బాగైతే కూడా ప్రభు చెప్తున్నారు, నువ్వు వెళ్ళి యాజకుడికి చూపించుకో. అంటే ఏంటి? నిన్ను కుష్ఠవాడు అని చెప్పిన వాడు ఇప్పుడు నీకు కుష్ఠ లేదని మళ్ళీ నిర్ధారించాలి. అప్పుడు వైద్యుడు ఎవరు? అప్పుడు డయాగ్నోసిస్ చేస్తున్నది ఎవరు? యాజకుడు. నీ గోడ మీద మచ్చ వస్తే ఎవరికి చూపించాలి? యాజకుడికి చూపించాలి. ఇంత బాధ్యతాయుక్తంగా ఆ యాజకులు ఉండాలి. అది ప్రభు చేత నియమింపబడిన పని. అటువంటి వ్యక్తులకి మరి దేవుని యొద్ద నుండి వస్తున్న వాక్క కాదా అని డిజర్న్ చేసే పవర్ కూడా ఉండాలి. అలా కానప్పుడు ఇలాంటి వెర్రి పనులు చేస్తారు. ఆమోసు చెప్తున్న మాటలు రాజుకు వ్యతిరేకంగా పలికాడని చెప్పి యెరోబాముకు లెటర్ రాస్తున్నాడు. ఇంకా చూడండి, మరియు అక్కడతో ఆగలేదు. అమధ్య ఆమోస్తో ఇలా నేను, ఎవరు? అమధ్య ఆమోస్తో ఇలా చెప్తున్నాడు. ఏమని? దీర్ఘదర్శి పిలిచి, ఆ పిలుపు చూసారా? దీర్ఘదర్శి, తప్పించుకొని యూదా దేశమునకు పారిపో, అచ్చటనే భత్యము సంపాదించుకో, అచ్చటనే నీ వార్త ప్రకటించు. ఎందుకు? నేను ఎక్కడ చిచ్చు పెట్టాలో అక్కడ పెట్టా. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము, రాజధాని పట్టణమై ఉన్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. ఎవరు చెప్తున్నారు? అమధ్య యాజకుడు. ఏమని? ఇది ఈ లోకపు రాజైన యెరోబాము
యొక్క ఆ రాజ్యంలో ఇది రాజధాని పట్టణం. ఏంటట? రాజధాని పట్టణం అట. నీవిక్కడ వార్త ప్రకటన చేయకూడదు. అందుకు ఆమోస్ ఏమంటున్నాడు తెలుసా? ఆ మధ్యతో చూడండి, నేను ప్రవక్తనైనను కాను. 14 వచ్చిన అందుకు ఆమోస్ ఆ మధ్యతో ఇట్లా నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను, కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను. ఏదో నా పని నేను చేసుకుంటున్నానయ్యా. మేడి పండ్లు ఏరుకుంటూ పశువులు కాసుకుంటూ నా పనిలో నేను ఉన్నానయ్యా. నా మందలను నేను కాచుకునిచుండగా యెహోవా నన్ను పిలిచి, నేను నా పనిలో ఉండగా యెహోవా నన్ను పిలిచారు. నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలీయులకు ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చాను. హల్లెలూయా. ఒక ప్రవక్తకు దేవుడు పిలిచి ఈ మాటను ప్రవచించు అని చెప్పితే ఆ వ్యక్తిలో నింపబడుతున్న బలం ఎవరిది తెలుసా? ఆ ప్రవచనం చెప్పిన వాడిది. ప్రకటించుమని చెప్పి ఆజ్ఞ ఇస్తున్నవాడు ప్రకటించడానికి కూడా బలమునిస్తారు. ఆ మాట నెరవేర్చబడినట్లుగా దేవుడు పూచి తీసుకుంటారండి. కోరేషు గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పారు? నా సేవకుడు. యాకోబు గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారు? నా సేవకుడు అన్నారా లేదా? అనినప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటి? తన నోట వచ్చిన మాట నేను చేస్తానన్నారు. దేవుని సెలవయ్యి, దేవుని చిత్తమయ్యి, ఏదో తన పనిలో తను వెళ్తుంటే పిలిచి నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పి బాధ్యత ఒకటి దేవుడు ఆమోసు మీద నిలిపి ఉంటే ఏమండి, ప్రభుకు యాజకుడుగా ఉన్న అమధ్య గుర్తు పట్టాలా లేదా? అలా గుర్తు పట్టని అమధ్య ఎంత వ్యతిరేకంగా మారాడో చూడండి. నీకు ఇక్కడ స్థలం లేదు, ఈ రాజధాని పట్టణంలో నువ్వు ప్రకటించకూడదు, ఎక్కడి నుంచి వెళ్ళిపో అంట. ఇప్పుడు ఆమోస్ క్లియర్ గా చెప్తున్నాడు, నా మందలను నేను కాచుకుంటున్నప్పుడు యెహోవా నన్ను పిలిచారు. నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలీయులకి ప్రవచనం చెప్పమని ప్రభువు నాతో చెప్పారు. ఆయన చెప్పిన పని నేను చేస్తాను. హల్లెలూయా. యెహోవా మాట ఆలకించుము, ఇశ్రాయేలీయులను గురించి ప్రవచింపకూడదనియు, ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జార విడవకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. హలో, అఫీషియల్ యాజకుడైన అమధ్య వింటున్నారా? 17 వచనం, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ భార్య పట్టణమందు వేశ్య అగును, నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును. అర్థం, నీ ఆస్తంతా పరుల చేతికి వెళ్ళిపోతుంది. నూలు చేత విభాగింపబడును అంటే అర్థం, నీకు రావాల్సిన భాగం కొలవబడి వేరే వాళ్ళు తీసుకుంటారు. నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు. ఎందుకు? అక్కడ చూసారా, రాజు యొక్క ప్రతిష్ఠ స్థలం అని చెప్తున్నాడు. ఏమండి, ఆ స్థలం అంతా బేతేలు రాజుక ప్రతిష్ఠించిన స్థలం. చెప్పండి, అది ఎవరి స్థలం? దేవుని. హల్లెలూయా. కానీ అమధ్య దేవుణ్ణి పూజించడానికి దేవునికి యాజకుడిగా లేడు. ఎవరికి యాజకుడిగా తయారయ్యాడు? రాజుకి, వ్యక్తికి, రాజుకి. అవశ్యముగా ఇశ్రాయేలీలు తమ దేశము విడిచి చెరగొనబడుదురు. దేవుడు నిర్ణయించిన చెర ఎవరు ఆపగలరు?
ఒకటి గమనించండి, మనుషులకు ఆశీర్వాదపు వచనాలు కావాలి, ఆమోస్ దగ్గర అవి లేవు. మనుషులకి సూదింగా ఉండే మాటలు కావాలి, చెవులకు దురద ఉంటది కదా, ఆ దురద సమ్మగా అనిపించే మాటలు కావాలి, అవి ఆమోస్ దగ్గర లేవు. ఇప్పుడు చెప్పండి, అమధ్య దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు లేదా? అందుకే ఈ వచనం తటస్థించింది. వింటున్నారా? నేను చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు దేవుని మాట పట్టుకొని బయలుదేరితే మొదట నిన్ను ఎదుర్కొని నువ్వు అందులో ఆయన మాట చెప్పకుండా నిన్ను ఆటంకపరచువారు, అది ఎవరైనా సరే, దేవుడు ఆ సోదగాండ్రను నీ ఎదుటి నుండి వ్యర్థపరచి తొలగిస్తారు. హల్లెలూయా. నీకు ఆటంకంగా వారి జ్ఞానముతో నీ చుట్టూ గొప్పవారిగా కనిపిస్తూ నిన్ను అల్లుకొని ఉన్నారే, ఆ జ్ఞానులను దేవుడు తొలగించబోతున్నారు. అంతేకాదు, వారి గొప్ప విద్య ఉందే చెప్పుకోవడానికి పెద్ద ట్యాగ్ లైన్స్ అన్ని ఉన్నాయి కదా, వారి విద్యని మొత్తం దేవుడు అవిద్యగా చేస్తారు. నిన్న టోటల్ గా ఒక అబద్ధంలోంచి బయటికి లాగడానికే మేలు చేయను ఉద్దేశించిన దేవుడు నీ చుట్టూ అల్లుకున్న చీకటి కట్లను విప్పి నేను బయటికి లాగే సమయం అది. కానీ నువ్వు మల్లుకోవాలి నాన్న, నీకొక పని ఉంది. హలో, ఏం చేయాలి? మల్లుకోవాలి. చెప్పండి నా మాట. మల్లుకో, లేకపోతే ఒక డేంజర్ జోన్ ఉంది. ఏంటి? మేలుని కీడనియు, కీడును మేలనియు, సత్యమును అసత్యమనియు, అసత్యమును సత్యమనియు అనుకుంటావు. దేవుని అనుగ్రహం లేకపోతే నువ్వు గ్రహించలేవు. నువ్వు దేవునికి ఒక రాజుగాను యాజకుడుగాను ఉండడానికి పిలువబడ్డావు, మనుషులకి కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? మనుషులకి యాజకులుగా మారిపోయిన వాళ్ళు దేవుని వాక్కును కూడా రావద్దంటారు. ఒక వ్యక్తి తను చెప్పిన ప్రవచన వాక్కు అక్కడ నెరవేర్చబడాలి అంటే ఆటంకములకు వారిని ఎలా దేవుడు తొలగిస్తున్నారో చూసారా? యాజకుడైన అమధ్యకి ఏమి తటస్థించిందండి? వెళ్ళి రాజుకు ఒక మాట, ఆమోస్కి వచ్చి తిట్టడం, ఇవన్నీ ఎందుకండి? అందుకా నువ్వు నియమింపబడ్డావు అమధ్య. నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని యొద్ద నుండే వచ్చినప్పటికీ కూడా, దేవుని కొరకే నియమింపబడినప్పటికీ కూడా, ఒక సోదిగాండ్రగా మారిపోయిన ఏ సోదిగాండ్రుని కూడా దేవుడు యాక్సెప్ట్ చెయ్యరు. వాళ్ళని తొలగించకుండా, వాళ్ళని పియర్స్ చేయకుండా, అంటే వాళ్ళని ఆటంకంగా నిలబడిన ప్రతి దాన్ని కూడా చదును చేయకుండా దేవుడు తన వాక్కును పంపించలేరు. అందుకే అలా అభ్యంతరంగా ఆటంకంగా నిలబడిన ప్రతి ఒక్కరిని కూడా స్మూత్ గా దేవుడు డీల్ చేసి తొలగించి, దేవుడు వాక్కును చొచ్చుకునేటట్టుగా చేసి, ఆయన చేయను ఉద్దేశించిన ప్రతి కార్యమును అక్కడ జరిగించడానికి దేవుడు సమర్థుడు. ఎలా దేవుడు సోదిగాండ్రుని తొలగిస్తాడో ఒక ఎగ్జాంపులే చూసాం మనం. బయట
బయటికి చూడ్డానికి జ్ఞాని, విద్య ఉన్నవాడు ఎవరండి? ఆనాటి కాలంలో ఉన్న అమధ్య రాజు, యాజకుడు. రాజుకు యాజకుడు. ఈనాడు నీకు బాధ్యత పెరిగింది కదా, ఒక రాజైన యాజకుడుగా ఉండడానికి పిలువబడ్డావే. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డావే. ఆ వెలుగు రాకుండా నువ్వు ఆటంకంగా నిలబడ్డావా, నువ్వు రాజువైన యాజకుడువైన దేవుడు ఉండనియరు. తొలగించు సమయం అది. ఆమేన్. రోషము పూనుకొని ప్రభు సెలవిస్తున్న మాటలివి. చెవి కలిగిన వాడు ఆత్మ చెప్తున్న మాట వినును గాక. ప్రార్థన చేసుకుందాం. సంఘములన్నిటి గురించి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు సరి చేయడానికి శిక్షిస్తారు? ఊరికనేనా? మబ్బు విడిపోయినట్టుగా, మంచు విడిపోయినట్టుగా అతిక్రమములను విడిపో చేయడానికే దేవుడు వాటన్నిటిని అలౌ చేస్తారు. దేవుని నీతికి ఆటంకంగా నిలబడ్డానికి నువ్వు లేవు. ఆయన నీతి నెరవేర్చబడడానికి నువ్వు ఉన్నావు. ఆయన ఆనుకో, ఆయన దగ్గర నుంచి తెలుసుకో. ఆమోసు నిజంగా వచ్చాడా లేదా అని అడుగు, నీకు తెలుస్తుంది. మధ్య నీకు ఇచ్చిన పవర్ ని అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నావు. రాజుకి లెటర్ రాసి ఆమోసు మీద వ్యతిరేకంగా చెప్పాల్సిన అవసరం ఏంటి నీకు? నువ్వు ఎవరికి భయపడాలి? ఆ లెటర్ నువ్వు యెహోవాకి రాసి ఉండాల్సింది, నీకు ఆన్సర్ కరెక్ట్ గా వచ్చేది. అవునా? దేవుని వర్తమానం ఆయన పిల్లలకి రాకుండా మధ్యలో ఆటంకంగా నిలబడుతున్న ప్రతి సోదిగాడు నిర్మూలమవును గాక. ప్రార్థన చేసుకుందాం. సంఘములన్నిటికీ కూడా ఆయన ప్రవచన వాక్కు రిలీజ్ అవ్వాలని, ఆటంకంగా నిలబడుతున్న వాళ్ళని దేవుడే తొలగించాలని, దేవుడు ఏర్పరుచుకున్న వారిని నేను మర్చిపోలేనంటున్నాడండి దేవుడు. నీ అతిక్రమములన్నిటినీ కూడా నేను క్లియర్ చేస్తా. ఇక్కడ కావాల్సింది ప్రొఫెషన్ కాదు, పిలుపు, ఏర్పాటు, నమ్మకత్వం. అంటే నువ్వు ఎవరి కోసం నిలబడతావు? మీకు అర్థమైందా? యాజకుడైన అమధ్య రాజు కోసం నిలబడుతున్నాడు. కాబరి, పశువులు కాబరైన ఆమోసు దేవుడిచ్చిన వాక్యం దేవుని కొరకు నిలబడుతున్నాడండి. నువ్వు ఎవరి కోసం నిలబడుతున్నావు? సంఘం అయితే ప్రభువు కోసం నిలబడుతుంది. దేవుడు ప్రకటించమని ఒక మాట చెప్పితే ఆ మాట నెరవేర్చబడక మానదు. ప్రార్థన చేసుకుందాం. సంఘములన్నిటి గురించి, కాపర్లందరి గురించి ప్రార్థన చేసుకుందాం. నియమింపబడిన ప్రతి పెద్దల గురించి ప్రార్థన చేద్దాం. యాజకుల గురించి ప్రార్థన చేద్దాం. అయ్యో, వాళ్ళకున్న పెద్ద ట్రాప్ ఇది. మీకు అనిపిస్తుందా లేదా? ప్రార్థన చేసే అవసరం ఉందా అనిపిస్తుందా లేదా? చెప్పండి. ఆ నీడ్ ఉంది అంటే ఆశతో ప్రార్థన చేద్దాం. ప్రభా, వాళ్ళ కన్నులకి వెలుగు వెలుగుగా కనపడును గాక, వాళ్ళ కన్నులకి చీకటి చీకటిగా కనపడును గాక. నీ మాట ఏదో, నీ మాట కానిది ఏదో వాళ్ళు గ్రహించుదురు గాక అని ప్రార్థన చేద్దాం. నీ వద్ద నుండి వస్తున్న మాట కాదని, నీ వద్ద నుండి రాని మాటని అవునని యాక్సెప్ట్ చేస్తున్న గుడ్డితనంలో వాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఆయన మందను కాపలి కాయడానికి దేవుడు పెట్టుకున్న కాపర్లకు దేవుడు చేస్తున్న పని ఏంటో తెలుసా?
కావలి కాయకుండా ఉన్న కాపర్ల కట దేవుడు ఆ దీర్ఘ దృష్టిని నరికి వేస్తున్నారు. ఆ కన్నును నరికి వేయడం వలన వారు దీర్ఘ దృష్టి లేని వారైపోతున్నారు. అందుకే ప్రార్థన చేద్దాం, ఎంతో అవసరత ఉంది. దొడ్ల ద్వారం దగ్గర నించుంటున్న ద్వారపాలకునికి తెలియాలి కాపరి ఎవరో, దొంగ ఎవరో. దొంగ చంపుటకు నశింప చేయడానికే వస్తాడు. వానికి ద్వారం ఓపెన్ చేసి, నిజంగా ద్వారపాలకు పనిలో ఉన్నవాడు కాపరికి డోర్ క్లోజ్ చేస్తున్న అనుభవంలో ఉంటున్నాడు. అందులో నుంచి వాళ్ళు బయటికి రావాలి అంటే వాళ్ళ కన్నులు ఓపెన్ అవ్వాలా? ప్రార్థన చేద్దాం ఈరోజు, కన్నులు ఓపెన్ అవ్వాలా? నీ వాక్కును మోసుకుని వస్తున్న ఒక గాడిదైనా పర్వాలేదు వాళ్ళు గుర్తుపట్టాలయ్యా. బలమైన ఆహారం తీసుకుని వస్తున్న దొంగలే అయినప్పటికీ కూడా కాకుల సమూహం వస్తే వాళ్ళని గుర్తుపట్టాలయ్యా. జీవితాలు మార్చుకొని నీ కొరకే నిలబడుతున్న సమరయ స్త్రీల వంటి వారిని అవమానించద్దయ్యా. ఏది నీ వాక్కో ఏది కాదో గుర్తుపట్టే ఆ జ్ఞానము, వారి విద్య గనక వారికి ఆటంకంగా ఉంటే ఆ వారి జ్ఞానమును వ్యర్థపరచండి, వారి విద్యను వ్యర్థపరచండి అని ప్రార్థన చేద్దాం. దేవుని వాక్కుని యాజ్ ఇట్ ఈస్ అలా రిసీవ్ చేసుకుంటూ, ఫ్రెష్ గా ఆయన ఇస్తున్న అనాయింటింగ్ అలా రిసీవ్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళే అనుభవంలోనికి ప్రతి ఒక్క బిడ్డ వెళ్ళాలని ప్రార్థన చేద్దాం. దేవాలయం అండి, దేవాలయం. ఒక్కొక్కరు ఆయనకి దేవాలయంగా కట్టబడాలని, ఆయన నివాస స్థలంగా ఒక్కొక్కరు నింపబడాలని ప్రార్థన చేద్దాం. బాధ్యతతో ప్రార్థన చేద్దాం. దేవుడు అట్టి కార్యాలను చేయబోతున్నారు. ఆమేన్. అక్క. హల్లెలూయా. థాంక్యూ జీసస్. థాంక్యూ లార్డ్. స్తోత్రమే.